పైన నల్ల మొంగు, నల్ల మచ్చలు రావడం జరుగుతుంది, లేదా నల్ల మొంగు అని అంటారు ఎక్కువ మట్టుకి. ఇది కూడా చాలా మట్టుకు కనుబొమ్మల పైన లేదా చెంపల పైన, మెడ కింది భాగంలో దాదాపుగా ఏర్పడుతుంది. ఇది తగ్గడానికి కూడా చాలా కష్టం. మిగతా ప్రాంతాలలో కూడా ఏర్పడుతుంది. ముఖం పైన ఏర్పడడం వల్ల చూడ్డానికి అసహ్యంగా ఉంటుంది, బాగుండదు. కనుక దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా దీనికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, ముఖాన్ని చల్లటి నీళ్ళతో ఎక్కువసార్లు శుభ్రపరచుకోవడం ఎంతైనా మంచిది. సో సబ్బు కాకుండా శనగపిండి కానీ బాత్ పౌడర్ లాంటిది దొరుకుతుంది, దానితో శుభ్రపరచుకోవడం ఎంతైనా మంచిది. తర్వాత ఆహారంలో చేదు కూరలు వారంలో 1-2 రోజులు చేదు రకం పదార్థాలు తీసుకోవడం చాలా మంచిది. ఈ చర్మ వ్యాధులు ఇలాంటివి రావడానికి మనం చేదు కూరలు తినకపోవడం, ఎక్కువగా ఆయిల్ పదార్థాలు లేదా జంక్ ఫుడ్స్ అలాంటివి తీసుకోవడం వల్ల అన్ని రకాల చర్మ వ్యాధులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఆయిల్ ఫుడ్స్ తినడం లేదా కొవ్వు పదార్థాలు తినడం, తర్వాత జంక్ ఫుడ్స్ ముఖ్యంగా కేక్స్, బర్గర్స్ ఇలాంటివి తినడం పూర్తిగా మానేసినట్లయితే ఇలాంటి చర్మం పైన జరిగే రకరకాల వచ్చేటటువంటి కురుపులు కానీ, మచ్చలు, నల్ల సుబ్బెం అనుకున్నాము, మొంగు వ్యాధి అంటారు దీన్ని, ఇలాంటివి రావడం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే రావడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ నల్ల మొంగు వ్యాధి లేదా నల్ల సుబ్బం వచ్చిన పరిస్థితుల్లో మట్టుకు సరైన మందు వాడినట్టయితే తగ్గే అవకాశం ఉంది. ఇంట్లోనే చిన్న రకం మందు తయారు చేసుకునే చిట్కా వైద్యం ఒకటి ఉంటుంది. ఏంటంటే తెల్ల ఆవాలు ఒక 20 గ్రామ్స్, చేదు జీలకర్ర 20 గ్రాములు, మామూలు జీలకర్ర 20 గ్రాములు, ఇవన్నీ విడివిడిగా వాటిని పొడి చేసుకొని చూర్ణాలు చేసుకొని ఇవన్నీ కలిపి పెట్టుకొని మామూలుగా వీటికి ఈ ఆవు పాలను కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకొని రెడీ పెట్టుకోవాలి. తర్వాత పెట్టుకునే ముందు ముఖాన్ని ముందుగా గోరువెచ్చటి నీటి ఆవిరితో ముఖానికి అంతా నీటి ఆవిరితో పట్టించి ముఖాన్ని పరిశుభ్రపరచుకొని ఆ తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి ఈ చూర్ణాలతో కలిపి తయారు చేసుకున్నటువంటి పాలతో కలిపి చేసిన పేస్ట్ని ముఖం పైన ఎక్కడెక్కడైతే మనకి నల్ల మచ్చలు ప్రారంభమై ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మామూలుగా పెట్టేసి పైన అప్లై చేసేసుకుని ఎక్కడ ఉన్నాయో అక్కడ ముఖం మొత్తం ఫేస్ని పెట్టినట్టయితే చాలా బాగా ఉంటుంది. అలా ఒక 20 నిమిషాల సేపు 15 నిమిషాల సేపు ఉంచి ఆ తర్వాత చల్లని నీళ్ళతో ముఖాన్ని పరిశుభ్రపరచుకోవడం మంచిది. సబ్బులు కానీ అలాంటివి ఏవి వాడకూడదు. ముఖ్యంగా వీటికి శనగపిండితో పరిశుభ్రపరచుకోవడం లేదా ఈ రోజుల్లో హర్బల్ బాత్ పౌడర్స్ దొరుకుతున్నాయి, బాత్ పౌడర్ వాడినప్పటికీ శ్రేయస్కరం, బాగుంటుంది. ఇలా తగ్గే వరకు మనం ఈ పేస్ట్ వాడినట్టయితే నల్లమొంగు వ్యాధి పూర్తిగా నివారించబడుతుంది. అప్పటికీ తగ్గని పరిస్థితుల్లో డాక్టర్లను, ఆయుర్వేదిక్ డాక్టర్లని, మంచి వైద్యులను సంప్రదించినట్లయితే వాళ్ళు సరియగు సూచనలు, వైద్య చికిత్సా విధానాలు మీకు చెప్పి వాటిని తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. సరి అయినటువంటి వైద్య చికిత్సలు ఈ నల్లమొంగు వ్యాధిగ్రస్తులకి అందించే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. కాబట్టి ఈ నల్లమొంగు వ్యాధి లేదా నల్ల సుబ్బెం సోకిన పరిస్థితుల్లో మనం ఎలాంటి బెంబేలు పడిన అవసరం లేదు. ఈ నల్లమొంగు వచ్చినప్పటికీ అనారోగ్యం వేరే ఇతరత్ర అవలక్షణాలు శారీరకంగా ఎలాంటి జరగవు. కాకపోతే ఎక్కడైతే ముఖం పైన, ముక్కు పైన, చెంపల పైన అవుతుంది కనుక చూడడానికి కాస్త బాగుండదు, అసహ్యంగా కనిపిస్తుంది. కాబట్టి వీటిని తగ్గించుకోవడానికి చికిత్స తీసుకోవడం అవసరం. అంతే తప్ప వీటి వల్ల ఇతరత్ర అనారోగ్యాలు కలిగే అవకాశాలు లేవు.